తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు సినిమా స్క్రీన్. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ శుభ గడియలు రానే వచ్చాయి. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన ఇప్పుడు అధికారికంగా ఒకటయ్యారు. ప్రేమ పక్షులుగా ఎన్నాళ్ళు వార్తల్లో నిలిచిన ఈ జంట నేడు 7 అడుగుల బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్ వేదికగా జరుగుతున్న ఈ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ఇప్పుడు నెట్టింట మోగిపోతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. రాజస్థాన్లోని చారిత్రాత్మక నగరం ఉదయపూర్ వేదికగా విజయ్ దేవరకొండ రష్మికల వివాహ వేడుక అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ రోజు ఉదయం 10:10 శుభముహూర్తానికి బంధుమిత్రుల సమక్షంలో రష్మిక మెడలో విజయ్ ముడుముళ్ళు వేశాడు. ఈ వేడుక కేవలం ఒక వివాహంలా కాకుండా 2 వేర్వేరు సంస్కృతుల కలయికగా కనిపిస్తోంది. విజయ్ వైపు నుంచి హిందూ సాంప్రదాయ పద్ధతిలో ఉదయం వివాహం జరగగా, రష్మిక సొంత రాష్ట్రం కర్ణాటకలోని కూర్గ్ సాంప్రదాయాల ప్రకారం ఈ రోజు సాయంత్రం 4:30 మరోసారి పెళ్లి వేడుక జరగనుంది. ఇలా 2 రకాల ఆచారాలతో ఈ జంట కొత్త జీవితాన్ని ప్రారంభిస్తోంది. ఇక పెళ్లికి ముందు జరిగిన సందడి అయితే అంత ఇంత కాదని చెప్పుకోవచ్చు. బుధవారం జరిగిన హల్దీ వేడుకలో ఈ జంట పసుపు రంగు దుస్తుల్లో మెరిసిపోయారని చెప్పుకోవచ్చు. మరి ఆసక్తికరమైన విషయం ఏంటో తెలుసా? ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా విరోష్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఒక చిన్న క్రికెట్ మ్యాచ్ను కూడా నిర్వహించారట. ఇరు కుటుంబాల సభ్యులు, సన్నిహితులు ఈ మ్యాచ్లో పాల్గొని తెగ ఎంజాయ్ చేశారట. క్రీడల మీద విజయ్కున్న ఇష్టాన్ని ఇలా పెళ్లి వేడుకల్లోనూ చూపించడం విశేషం. ప్రస్తుతం ఉదయ్పూర్లో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు విడిది చేసి నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఇక ఈ వేడుక ముగిసిన తర్వాత టాలీవుడ్ మిత్రుల కోసం మరియు ఇండస్ట్రీ పెద్దల కోసం హైదరాబాద్లో భారీ ఎత్తున విందు ఏర్పాటు చేశారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లో గ్రాండ్ రిసెప్షన్ కూడా నిర్వహించబోతూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా విరోష్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఉంది.